రీచ్ అక్కడే ఉంటుంది ఎక్కువ మాకన్నా. మళ్ళీ ఒకసారి బ్రో, రీచ్ ఎక్కడ ఉంటుంది? మళ్ళీ ఉంటుంది బ్రో రీచ్. సీజన్ అలాగే ఉంటుంది. ఓకే, ఒక ఎంటర్టైనర్ లేకపోతే ఏ సీజన్ ఉండదు. అలాంటి ఎంటర్టైనర్ని తక్కువగా చేసి ఇలాగా ఇంత మంచి పర్ఫామ్ చేసిన ప్లేయర్ని కూడా చేస్తే మనం ఫెయిల్ అవుతాం. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఒకటి ఓటేసుకుంటారు, అది కాదు కదా మనకు కావాల్సింది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ని, టాస్క్ని, ఎంటర్టైన్మెంట్ని ఎవరు ఎలా బ్యాలెన్స్ చేశారో దాన్ని బట్టి ఓట్ అయ్యింది తప్ప ఒక ఆక్యుపేషన్ చూసి ఒక బిగ్ బాస్ చూస్తున్నారా? ఎవరు విన్ అవుతారా? చాలా అప్డేట్స్ వచ్చేసాయి కదా ఇప్పుడు. అడవడానికి క్వశ్చన్ విన్ ఎవరు, కప్ ఎవరు గెలుచుకొని వస్తారు అది చెప్పండి. విన్ ఎవరు అయితే బాగుంటుందంటే ఇమాన్యువల్ అయితే బాగుంటుంది అందరూ అంటారు. కాకపోతే ప్రజెంట్ అయ్యింది ఎవరంటే అది ఇమాన్యువల్ కాదని అందరికీ తెలుసు. అది కానీ దాని మీద మాట్లాడాలి అని అంటే ఇప్పుడు ఐదర్ కళ్యాణ్ కానీ తనుజ కానీ ఈ ఛాన్స్ ఉందని చాలామంది చెప్తున్నారు. వాళ్ళిద్దరిలో ఎవరైనా కూడా చాలామందికి కళ్యాణ్ అయితే కొంచెం ఓకే, కొంచెం పర్లేదు విన్నింగ్ క్యాండిడేట్ అనుకుంటారు. కానీ తనుజ అయితే కొంచెం. సో ఇప్పుడు ఏంటంటే ఇమాన్యువల్ నాకు తెలిసిన అప్డేట్ ప్రకారం ఇప్పుడు 4th ప్లేస్లో వచ్చాడని చెప్పి వచ్చింది అప్డేట్ అయితే. కానీ 4th ప్లేస్లో ఎంతమందికి అది యాక్సెప్ట్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ నేనైతే అసలు యాక్సెప్ట్ చేయను 4th ప్లేస్ అనేది. ఒక కమెడియన్ ఇంతకన్నా, ఒక మనిషి నార్మల్గా ఎవరైనా బిగ్ బాస్కి వెళ్తే ఇంతకన్నా ఎవరైనా ఏం చేయగలరని నేను అడుగుతున్నాను క్వశ్చన్ ఒకటి. ఇంతకన్నా ఇమాన్యువల్ కన్నా అసలు ఇంకా నాకు తెలిసి బిగ్ బాస్కి ఇంకా కమెడియన్స్ రావాల్సిన లేదనుకుంటాను నాకైతే తెలిసి. ఎందుకంటే ఇంత మంచిగా పర్ఫామ్ చేసి కూడా ఎంటర్టైన్మెంట్ టాస్క్ అన్నీ పర్ఫామ్ చేసి కూడా ఎందుకంటే ఇలాగా ఒక మనిషికి 4th ఎలిమినేట్ చేశారో నాకైతే అర్థం కావట్లేదు. ఇక్కడ ఫెయిల్ అయ్యింది బిగ్ బాస్ ఇంకెవరో కాదు, ఆడియన్స్గా మనం ఫెయిల్ అయ్యామని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత మంచి ప్లేయర్ని మనం నిలబెట్టుకోకుండా, సరే నా కళ్యాణ్ గెలిచాడైనా సరే నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఒకటే క్వశ్చన్ అడుగుతాను, హాఫ్ నుంచి కళ్యాణ్ ఆడటం మొదలుపెట్టారు. కళ్యాణ్ అనేది లైమ్ లైట్లోకి ఎప్పుడు వచ్చాడంటే 4th, 5th వీక్ నుంచి వచ్చాడు, అది అందరికీ తెలుసు. 5th, 6th వీక్ నుంచి లైమ్ లైట్లోకి వచ్చి సడన్గా మొత్తం మనకి కొంతమంది రివ్యూయర్స్ ఉంటారు, ఒక 2-3 రివ్యూయర్స్ ఉంటారు. వాళ్ళు అసలు కళ్యాణ్ ఏ విధంగా హైప్ చేశారంటే ఆ విధంగా హైప్ చేశారు. హాఫ్ నుంచి ఆడిన కళ్యాణ్కే విన్నర్గా చేస్తుంటే ఫస్ట్ నుంచి ఇమాన్యువల్కి ఎటువంటి మార్కు రాకుండా ఇప్పటివరకు ప్రతి టాస్క్లో కంప్లీట్ ఇస్తూ ఉన్నాడు. ఒక్క ఇమాన్యువల్కి ఇప్పుడు వచ్చి ఒక నెగిటివ్ పాయింట్ ఏమంటే చాలామంది అంటే ఏమనాలో తెలియక చాలామంది సెల్ఫిష్ గేమ్ అంటారు. అది సెల్ఫిష్ గేమ్ కాదండి, సెల్ఫ్ గేమ్ అంటారు దాన్ని. ఓకే, సెల్ఫిష్ గేమ్ అంటే పక్కటి ముంచాడడం సెల్ఫిష్ గేమ్ అవుతుంది. తనకు తాను గెలాలనుకోవడం సెల్ఫ్ గేమ్ అవుతుంది. బిగ్ బాస్కి ఎవడైనా కూడా సెల్ఫ్ గేమ్ ఆడాలనేసి ట్రై చేస్తాడు, అతను ట్రై చేశాడు కూడా. ఇప్పుడైతే ప్రశాంతంగా ఉండొచ్చు, ఎందుకంటే ఆడియన్స్ ఇంకా ఎవరు కుదురుతారో తెలియదు, ఎలా కుదురుతారో నాకైతే అర్థం కాదు. బేసిక్గా తనుజ అసలు ఓకే టాస్క్లు ఆడింది ఓకే అంతా, కానీ ఇమాన్యువల్ అంత పర్ఫార్మెన్స్ అయితే లేదు తనుజలో. అదైతే క్లియర్గా ప్రతి ఒక్కరికి తెలుసు. నేను ఇప్పుడు చెప్తున్నాను ఇమాన్యువల్ అచీవ్ చేసే పాయింట్స్ ఏంటో. ఒక గోల్డ్ స్టార్ విన్నర్ అండి. ఓకే, గోల్డ్ స్టార్ విన్నర్ 3 times బిగ్ బాస్ హిస్టరీలోనే 3 times కెప్టెన్ అయ్యాడు ఇమాన్యువల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఓట్ అప్పీల్ కూడా ఫస్ట్ టైం ఆడియన్స్ ఫస్ట్ సెలెక్ట్ చేసిన క్యాండిడేట్ ఇమాన్యువల్. అండ్ లీడర్షిప్ బోర్డులో ఎక్కువ మంది చేత ఫస్ట్ ప్లేస్ వచ్చింది ఇమాన్యువల్. పవర్ అస్త్ర పాయింట్ పట్టుకుంది ఇమాన్యువల్. టాస్క్లో కంప్లీట్గా ప్రతి 97% యాక్యురసీ రేట్ అండి. ఒక్క 3 టాస్క్లు మాత్రమే ఓడిపోయిన చరిత్ర ఉంది. ఎందుకంటే 3 కూడా గ్రూప్ గేమ్స్ వల్ల ఓడిపోయాడు. అంటే 97% యాక్యురసీ విన్ రేట్. ఎంటర్టైన్మెంట్ 100% ఎంటర్టైన్మెంట్. టాస్క్ పవర్ అస్త్ర కెప్టెన్సీ అవార్డు 3 times. అలాగే ఇలా చూసుకుంటే దాదాపు చాలా అవార్డులు వచ్చాయి. ఇంతకుముందు ఏ సీజన్లో కూడా ఎవరికి రాని అవార్డులన్నీ వచ్చాయి. ఓకే, సో ఇంత చేసిన తర్వాత కూడా ఓట్ పోలింగ్ ఎందుకు అవ్వట్లేదు నాకైతే అర్థం కావట్లేదు. ఇలా మైక్ పట్టుకోగానే ప్రతి ఒక్కరు వచ్చి ఇమాన్యువల్ కానీ వెనకెళ్ళి ఎందుకంటే ఓట్లు గుద్దుతున్నారు నాకైతే అర్థం కావట్లేదు. నేను నిజంగా చాలా కళ్యాణ్కి లాస్ట్ ఒక 15-20 days ఈ ఆర్మీ ట్యాగ్ బాగా యూజ్ అయింది. బయట సోషల్ మీడియాలో కానీ రావడం వల్ల భాష చెప్పడం వల్ల ఆ హైప్ రావడం వల్ల బాగా బయట వాళ్ళు నమ్మేసి దాన్ని ఓట్లేసారు అనేది మీ అభిప్రాయం ఏంటంటే? నేను కళ్యాణ్ విన్ అవ్వడం తప్పు లేదని చెప్తాను. ఇప్పుడు తప్పు ఉందని నేను చెప్పనండి, ఎందుకంటే మీరు అన్నదాన్ని బట్టి కళ్యాణ్ సడన్గా ఓట్స్ ఎక్కువ పడ్డాయి. అదంతా వాళ్ళ ఫాదర్ వచ్చింది. చాలామంది ఏమనుకుంటారు ఫాదర్ వచ్చిన తర్వాత ఎక్కువ ఓట్ పోల్ అయిందని చాలామంది చెప్తున్నారు. కానీ కళ్యాణ్ అనేవాడు ఏంటంటే ఇప్పుడు ప్రీవియస్గా చూస్తుంటే ఇంకోటి చెప్పాలి, ఈ రివ్యూయర్స్ అని మెయిన్ ఒక 2-3 రివ్యూయర్స్ ఉన్నారు. వాళ్ళు ఒక పర్సన్ని ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఆట ఎవరిది బాగుందో వాళ్ళది చూసి ఇన్ఫ్లుయెన్స్ చేయడం అండి. ఇన్ఫ్లుయెన్స్ అంటే ఆ టైంకి ఆ రోజుకి ఎవరి ఆట బాగుంటే ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అంతేగాని ఒక పర్సన్ని పట్టుకొని వాడికి ఓటు వేయాలని ఇన్ఫ్లుయెన్స్ చేయడం ఇన్ఫ్లుయెన్సర్ కాదు నాకు తెలిసి.
అండ్ ఇంకొకటి లాస్ట్ టైం పల్లవి ప్రశాంత్ వచ్చాడు, ఎందుకు విన్ అయ్యారంటే ఫార్మర్ అంటారు, ఇప్పుడు కళ్యాణ్ అంటారు, ఎందుకు అంటే ఆర్మీ అంటారు, నెక్స్ట్ టైం ఎవరో అంటే ఎందుకు అంటే అదొక ఆక్యుపేషన్ చూసి ఓటేయద్దు. ఇప్పుడు కూడా వాళ్ళు ఆడి తీరు బట్టి ఓటేయను తప్పించి ఒక ఫార్మర్ అనో ఆర్మీ అనో అది కాదండి. ఓకే, ఇప్పుడు కళ్యాణ్ పూర్తిగా ఆడలేదని చెప్పండి, నేను సగం నుంచి ఆడిన అతనే విన్నర్ అయిన క్యాపబిలిటీ ఉన్నప్పుడు ఇమాన్యుయల్ ఫస్ట్ నుంచి ఆడుకొచ్చిన అతను ఎందుకు క్యాపబిలిటీ ఉండకూడదని నేను అడుగుతున్నా. అందుకే చెప్తున్నా, నెక్స్ట్ టైం నుంచి కమెడియన్స్ ఏంటంటే చాలా మందికి ఏంటంటే ఒక ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. అబ్బా ఇమాన్యుయల్ ఉన్నాడు, చాలా మంది ఇప్పుడు 99% చూడడానికి కారణం మా ఫ్రెండ్ ఉంటాడు, వాడు చూడడానికి కారణం ఇమాన్యుయలే, ఎందుకంటే దాంట్లో చూసి నవ్వుకోవచ్చు అని. ఓకే, సో నా దృష్టిలో ఏంటంటే పాపం కమెడియన్స్ ఎంత మ్యాక్సిమం అవుట్పుట్ అండి 100% అవుట్పుట్ ఇచ్చిన ఇతని వల్లే కావట్లేదంటే నెక్స్ట్ వీక్ నుంచి ఎవరి వల్ల కూడా ఏ కమెడీ నుంచి ఇంతకన్నా ఎవరు చేయలేరు. సో డెమాన్ పవన్ అనేది టాప్ 3 వచ్చాడు. డెమాన్ వరకు అసలు లెక్కలోనే లేడు అసలు. టాప్ 3 కదా, టాప్ 3. దీని గురించి ఏమంటారు? సడన్ గా ఒకసారి టాప్ 3 సడన్ డెమాన్ టాప్ 3 కారణం ఏంటంటే తను రితు వెళ్ళిపోయిన దగ్గర నుంచి కానీ తన హ్యూమర్ యాంగిల్ అనేది బయటకు వచ్చింది. ఓకే, తన హ్యూమర్ యాంగిల్ బయటకు వచ్చింది. ఇంతకుముందు రీత ఉన్నప్పుడు వాడికి చాలా ఎలాగంటే ఈ బాధలు కోపాలు షేర్ చేసుకోవడానికి సరిపోయింది మొత్తం. ఎప్పుడైతే బయటకు వెళ్ళాడో తను క్యాస్ట్లో ఇరగదీసేస్తాడు డెమాన్ కూడా. కానీ ఎప్పుడైతే రీతు బయటకు వెళ్ళిందో తనలో హ్యూమర్ యాంగిల్ అనేది బయటకు వచ్చి తన ఇంకా ప్రేక్షకులను ఆకట్టుకుని ఆ విధంగా ఓటీ పెరగడం జరిగింది డెమాన్ కూడా. అది ఒకవేళ రీతు కన్నా ముందే వెళ్ళిపోయి విన్నర్ అయ్యేవాడు. రీతు ముందే వెళ్ళిపోయి ఉంటే విన్నర్ అయ్యేవాడేమో. విన్నర్ అవ్వకపోయినా సెకండ్ ప్లేస్ అన్న వస్తుందేమో. మ్యాక్సిమం విన్నర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇంకొకటి లీడర్షిప్ అనేది ఇప్పుడు లీడర్షిప్ బోర్డు అయింది మొన్న, అది దాంట్లో చాలామంది ఇమాన్యుయల్ ఫస్ట్ వస్తారనేసి చెప్పారు. లీడర్షిప్ బోర్డేనే కాదు, ఏదైనా సరే ఎవరు బయట నుంచి వచ్చినా సరే ఇమాన్యుయల్ చాలా టాప్ అని అంతమంది వచ్చిన ఒపీనియన్ని ఒక్క సెకండ్లో ఇలాగ అది ఒక 1 వీక్లో మొత్తం ఎలాగంటే నేను చెప్పాను కదా, ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఎత్తు అయితే అంటే ఈ పర్సన్ ఓటేద్దని చెప్పిన ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక ఎత్తు అయితే ఒక బ్యాచ్ ఉంటుంది భయ్య. ఆ బ్యాచ్ ఏంటంటే ఎలాగంటే ఒక ఉగ్రవాదుల కన్నా దారుణంగా దాడి చేస్తూ ఉంటుంది, కామెంట్స్లో కొడతారు. ఇంకా ఎలాగుంటుందంటే ఇంకా తిండి నిద్ర మానుకొని ఇంకా అదే పనేమో. ఇమాన్యుయల్ సారీ ఈ తనుజ కళ్యాణ్ తనుజ. అరే బాబు, అన్నిసార్లు జపం చేసుకునే కన్నా ఒక కంటెస్టెంట్ మీ పేరెంట్స్ని జపం చేసుకునే కనీసం పుణ్యమని అవుతుంది అయ్యా. ఓకే, పగబట్టినట్టు పెట్టద్దు. ఏదైనా ఉంటే టాస్క్లు అండి. నేను చెప్తున్నాను కదా, నేను ఇప్పుడు చెప్తున్నా, ఇన్ని రకాలుగా విన్ అయ్యే ఒక మనిషిని విన్ చేయలేకపోతే ఇంకా ఆడియన్స్కి మనం ఫెయిల్ అయినట్టే. నిజం చెప్తున్నాను, నేను అది చాలా డిసప్పాయింట్ అయ్యాను ఇమాన్యుయల్ విన్ అవ్వకపోవడం. అది ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయి? సో లాస్ట్ టైం జై కిసాన్ అనేది సరే జై జవాన్, జై కిసాన్ అంటారు, జై జవాన్ అంటారు. ట్యాగ్ వెనకాల ఎవరు ఉండొచ్చు అంటున్నారు. లైక్ ఎమోషనల్గా తెలుగు ఫ్యాన్స్ అయితే మన వాళ్ళు ఒక ఎమోషన్ కూడా క్యారీ చేస్తే వెళ్ళిపోతారు. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంది బ్రో? చెప్తున్నాను కదా, ఒక ఆక్యుపేషన్ చూసి ఓటేసే జనాలు ఎక్కువైపోయారు భయ్య. ఒకటి చెప్తున్నాను బ్రో, ఇప్పుడు జై కిసాన్ జై జవాన్ అన్న కదా, ఇప్పుడు కళ్యాణ్ అనేవాడు డైరెక్ట్ ఆర్మీ సోల్జర్ కాదు, తను డైరెక్ట్గా ఏం ఫైట్ చేయట్లేదు. నార్మల్గా తను ఆర్మీలో ఉన్నాడు కానీ డైరెక్ట్ ఫైట్ చేయలేదు, అదైతే నిజం. కానీ కళ్యాణ్ ఓకే విన్నర్ అవడం ఓకే, కానీ తనకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసిన వాళ్ళు కదా మనం సెలెక్ట్ చేయాల్సింది. ఇప్పుడు ఫస్ట్ వచ్చాడంటే కారణం బాగా ఆడినవాడే రావాలి తప్ప ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తారండి రోల్ మోడల్స్. ఇప్పుడు నెక్స్ట్ వస్తారు సీజన్స్, వాళ్ళకి ఏం చెప్తారండి? ఇంకా మధ్యలో చాలా ఫేమస్ అయిన మాత్రాన లేకపోతే మధ్యలో ఎవరు క్యూట్గా మాట్లాడడం మాత్రం విన్నర్ అయిపోతే నెక్స్ట్ వచ్చి ఏం చేస్తారు? టాస్క్లు అవి ఆడడం మానేసి ప్రశాంతం కూల్గా కూర్చొని. ఇంకోటి చెప్తున్నాను, మీరు బిగ్ బాస్కి వెళ్ళాలంటే కష్టపడి టాస్క్లు ఆడి కామెడీ చేయాల్సిన అవసరం లేదండి. బయట బ్యాచ్ మెయింటైన్ చేసుకోండి. ఓకే, బయట పియర్ బ్యాచ్ ఉంటుంది, ఆ పియర్ బ్యాచ్ని మెయింటైన్ చేసుకోండి, సెట్ అయిపోద్ది. ప్రశాంతంగా మీరు హ్యాపీగా లోపలికి వెళ్ళి మీరు ఎలా చేసినా సరే వర్కౌట్ అవుతుంది, ప్రశాంతంగా ఉండొచ్చు. అండ్ ఇంకొకటి ఫెమినిజం అనేది ఒకటి ఉంది. ఫెమినిజం అంటే నేను అందరినీ అనట్లేదు, కొంతమంది అంటున్నా. లేడీ విన్నర్ బిగ్ బాస్ కావాలి, ఓకే. లేడీ విన్నర్ బిగ్ బాస్ ఎప్పుడు అవ్వాలి? అన్నీ పర్ఫామ్ చేసి ఎమోషన్స్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసిన వాళ్ళు అయితే విన్నర్. శ్రీముఖి లాంటి కంటెస్టెంట్ అయితే మనం యాక్సెప్ట్ చేయొచ్చు. శ్రీముఖి లాంటి కంటెస్టెంట్ కూడా యాక్సెప్ట్ చేయొచ్చు, ఎందుకంటే మనం పాజిటివ్స్ని ఏ విధంగా తీసుకున్నామో ఫెయిల్యూర్స్ని కూడా అదే విధంగా తీసుకోగలిగితేనే ఒక విన్నర్ కున్న ప్రధాన లక్ష్యం అది. ఇప్పుడు తనుజ దేంట్లో ఫెయిల్ అయిపోయినా సరే, ఏ టాస్క్ పోయినా సరే తన ఎమోషనల్గా చాలా ఎక్కువ ఓవర్ రియాక్ట్ అయిపోయి ఏడవడం చాలా మంది చూస్తుంటాం. ఓకే, సో అండ్ ఇంకొకటి ఫెమినిజం అనే కార్డు తీయద్దండి, ఎందుకంటే మీరు బెస్ట్ విన్నర్ విన్ అవ్వాలి. ఇప్పుడు లాస్ట్ బిందు మీద ఎవరు విన్ అయ్యారు ఫెమినిజం, ఆ ఫెమినిజం కార్డు ప్లే చేయలేదు. తను అబ్బాయిలతో సమానంగా ఆడింది, ఎమోషన్స్ బ్యాలెన్స్ చేసుకుంది, కరెక్ట్గా ఆడింది, గెలిచింది. ఓకే, సో ఇప్పుడే కూడా ఇలా చేస్తే చాలా మంది బిగ్ బాస్ చూడడానికి వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారండి. అసలు ఇమాన్యుయల్ లేకపోతే ఎవరైనా చూడగలరా?
నాకు క్వశ్చన్ అడిగితే క్వశ్చన్ ఒకటి అడుగుతున్నా ఇమానువల్ లేకుండా ఎవరైనా చూడగలరండి ఫస్ట్ నుంచి అలాంటి అతను 4th ప్లేస్లో ఉంటే ఎంత బాధగా ఉంటుంది ఎవరికైనా సరే. నెక్స్ట్ కూడా కమెడియన్స్ వస్తే వాళ్ళకి ఏమీ అసలు నేను గెలుస్తాననే నమ్మకం కూడా ఉండదు, ఎందుకంటే ఈ విధంగా 4th ప్లేస్లో పెట్టారు కాబట్టి. నెక్స్ట్ నాకు తెలిసి ఒక్క సీజన్ మెయింటైన్ చేయమనండి బిగ్ బాస్ని. సీజన్ 10లో ఒక్క ఎంటర్టైనర్ లేకుండా మీరు షోని నడిపించండి, చూద్దాం. పబ్లిక్ కూడా ఒక ఎంటర్టైనర్ లేకుండా మీరు షో చూడండి, మీరు ఎవరు గుద్దుకుంటారు మీ ఇష్టం. కాకపోతే ఒక ఎంటర్టైనర్ లేకుండా ఎంటర్టైన్మెంట్ లేకుండా తనుజ క్యూట్నెస్ చాలా ఇష్టం చాలా మందికి. సో వాళ్ళ కాబట్టి తనుజ లాంటి వాళ్ళని అందరిని పెట్టి ఓకే ఈసారి ఒక మంచి పని చేద్దాం. ఒకటి ఆక్యుపేషన్ చూద్దామండి. ఎలాగంటే బయట మనకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని పెడదాం, ఒక డాక్టర్ని పెడదాం, ఒక ఫార్మర్ని పెడదాం, లేకపోతే ఒక ఆక్యుపేషన్ అందరిని పెట్టి వెళ్దాం. ఓకే ఫార్మర్ ఓటు వేసుకుంటాడు, ఇంకెవరు సాఫ్ట్వేర్ ఓటు వేసుకుంటాడు. అది కాదు కదా మనకు కావాల్సింది. బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎమోషన్స్ని, టాస్క్ని, ఎంటర్టైన్మెంట్ని ఎవరు ఎలా బ్యాలెన్స్ చేశారో దాన్ని బట్టి ఓట్ అయ్యింది తప్ప ఒక ఆక్యుపేషన్ చూసి నా సొంత థింకింగ్ ఏంటంటే ఇమాన్యువల్ నామినేషన్స్లో లేక కూడా ఎంతవరకు వచ్చిందనేసి నా థింకింగ్. ఎందుకంటే 10 వీక్స్ వరకు నామినేషన్లో లేడు. 10 వీక్స్ నామినేషన్స్లో లేడంటే అతను వీక్ అని కాదండి, హౌస్ లోపల స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి బయటకు పంపించలేదు అని అర్థం. అంతే. ఫిట్నెస్ని చూసి ఒక పిఆర్ టీము ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారండి, ఒక 2-3. వాళ్ళు ఏంటంటే ఏది చేసినా సరే వాళ్ళకి సపోర్ట్గానే మాట్లాడతారు ఫస్ట్ నుంచి కూడా. అది తగ్గించుకోవాలి. అండ్ ఇంకొకటి జనాలు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్ చెప్పారు అని చెప్పేసి వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడమో లేదా కామెంట్లు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళకి సపోర్ట్ చేయడమో కాదు, మీరు సొంతంగా గేమ్ చూసి చేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఓట్లు గుద్దేటప్పుడు ఇంకొకటి మీరు బాగా అబ్జర్వ్ చేస్తుంటే ఫస్ట్ నుంచి ఎవరైతే నామినేషన్స్లో ఎక్కువ వస్తున్నారో వాళ్ళు ఎలా ఆడినా సరే లాస్ట్కి విన్ అవుతున్నారు. అది అన్ని సీజన్స్ నుంచి వస్తుంది అది. ఓకే ఈసారి కూడా సంజన గల్రాని టాప్ 5 అసలు వస్తుందని ఎవరు అనుకోరు. తను బాగా ఆడుతుంది, కానీ తన పాజిటివ్ ఏంటి ఫస్ట్ నుంచి కూడా తను నామినేషన్లో వస్తూనే ఉంది. ఓకే అండ్ నామినేషన్లో వస్తూ ఉండి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా నామినేషన్లోకి రావాలి అంటే కుదరదు. ఇప్పుడు నామినేషన్ చేయదని ఎవరు చెప్పలేడు కదా. ఇప్పుడు ఇమాన్యువల్ మంచితనంతో అందరినీ ఆకట్టుకున్నాడు కాబట్టి ఎవరు నామినేట్ చేయలేదు. కానీ నా సొంత థింకింగ్ ఏంటంటే ఇమాన్యువల్ నామినేషన్స్లో లేక కూడా ఎంతవరకు వచ్చిందనేసి నా థింకింగ్. ఎందుకంటే 10 వీక్స్ వరకు నామినేషన్లో లేడు. 10 వీక్స్ నామినేషన్స్లో లేడంటే అతను వీక్ అని కాదండి, హౌస్ లోపల స్ట్రాంగ్గా ఉన్నాడు కాబట్టి బయటకు పంపించలేదు అని అర్థం. అంతేగాని ఏదో వీక్ నామినేషన్లో అది కాదు. అండ్ ఇంకొకటి మీరు ఫస్ట్ నుంచి నామినేషన్లో వచ్చిన వాళ్ళే ఓటు వేయడం అనేది మార్చుకోండి. మీరు నామినేషన్లో వస్తేనే ఓట్లు వేస్తారు అని అంటే నాకు తెలిసి ఆ పర్టికులర్ క్యాండిడేట్స్ ఎవరైతే గుద్దడం అలవాటు అయిపోయి ఉంటారో బాగా, ఎలాగంటే ఒక క్యాండిడేట్ గుద్దడం అలవాటు అయిపోయి ఉంటారో నాకు తెలిసి ప్రతి వారం పోలింగ్ అవసరం లేదు. ఓకే నామినేషన్లోకి వస్తేనే ఓట్లు గుద్ది అలవాటు అయిపోతే ఇంకా పర్సన్ ఎలా చేసినా ఎలా పర్ఫామ్ చేసినా ఓటింగ్ అనేది మారకుండా ఆ పర్టికులర్ క్యాండిడేట్కి అలానే కంటిన్యూస్గా ఓటింగ్ చేస్తూనే ఉన్నారు. మీరు ఏ విధంగా ఓట్ చేయాలంటే ప్రతి వారం టాస్క్లు చూసి దాన్ని బట్టి ఓట్ వేయాలండి. అలాగైతే ప్రతి వారంకి మీరు ఎందుకు ఓటింగ్ కండక్ట్ చేయడం? ఇప్పుడు స్టార్టింగ్ నుంచి మీరు ఒక పర్సన్ ఒక నామినేషన్లో 3 వారాలు పర్సన్ వచ్చారు, నామినేషన్లోకి వచ్చారంటే ఇంకా ఆ పర్సన్ డైరెక్ట్గా విన్ చేసుకోవచ్చు కదా. ప్రతి వారం పెట్టరు. నాకు తెలిసి ఆ క్యాండిడేట్ ఏంటంటే మొత్తం లాస్ట్లో ఒకటే ఫైనల్ ఓటింగ్ పెట్టేసుకొని ఇంకా వాళ్ళకి ఫిక్స్డ్ ఓటింగ్ ఉంటే సరిపోద్ది. ప్రతి వారం కూడా ఎప్పుడైనా ఏ బిగ్ బాస్ ఓటింగ్ ఎప్పుడు కూడా ఫిక్స్డ్గా ఉండకూడదు అనేసి ప్రతి వారం పెడతారు. దాన్ని మీరు గౌరవించి ఎవరైతే టాస్క్లో విన్ అవుతారో వాళ్ళకి ఓటు వేయాలి తప్పించి ఈ విధంగా చేస్తే ఒక మంచి జెన్యూన్ ప్లేయర్, ఒక మంచి అన్ని అర్హతలు ఉండే ప్లేయరు ఈరోజు మనకి 4th ప్లేస్లో ఉండడం, ఈరోజు ఇమాన్యువల్ బలగిన అయినట్టే. ఇలాగా కానీ ఉంటే ప్రతి నుంచి మన బిగ్ బాస్లో మనకి నవ్వుకోవడం చూడండి. జనాలు చూసి ఒక స్టాటిస్టిక్ బిహేవియర్లో ఎలాగంటుందంటే మనం రోజుకి బిగ్ బాస్ చూస్తుంటే కాసేపు వచ్చి నవ్వుకోవడానికి అండి. అలాంటి షోకి ఇంత కష్టపడి టాస్క్లో కూడా విన్ అయిన గెలిపించకపోతే నెక్స్ట్ టైం నుంచి ఎంటర్టైనర్లు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడం మానేస్తారు. ఫస్ట్ నుంచి స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటారు, మంచిగా గేమింగ్ ఆడుకుంటారు. సో నేను చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఒక మనిషిని ఒక ఆక్యుపేషన్ చూసి కానీ ఒక అమ్మాయిని కానీ ఇలాగ భేదాలు ఏమీ లేకుండా మీరు ఫ్రాంక్గా జెన్యున్గా గేమ్ చూసి అన్ని యాంగిల్స్లో చూసి మీరు ఓటు వేయడం స్టార్ట్ చేయండి. మీరు ఓటు వేయకపోతే ఇప్పుడు ఇమాన్యువల్ బయలైనట్టే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంగా బలవుతూనే ఉంటారు. మీద బెస్ట్ వినండి ప్రతిసారి కూడా. ఈసారి అయితే నేను ఆడియన్స్ ఫెయిల్ అయ్యారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.